మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న పద్మాల్పురి కాకో ఆలయంలో ఆదివాసులు దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండే కాక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన ఆదివాసులు కాకో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఏకైక ఆదివాసీ దేవాలయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలకు అనువుగా పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బారులో రామగుండం సిపి రేమా రాజేశ్వరి, ఏసీపీ తిరుపతి రెడ్డితో పాటు పలువురు ఆదివాసీ నాయకులు, ఆదివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున స్థానిక సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నామని, కావున ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత మళ్లీ ఆలయానికి వచ్చి అందరి సమక్షంలో ఆలయంలో నెలకొన్న అసౌకర్యాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఆలయ పరిసరాల్లో త్రాగునీటి వసతి, స్నానపు గదులు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు ఆదివాసీ నాయకులు కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడిరేవు గ్రామంలో కాకోబోయ్ అమ్మవారి ఆలయంకు రావడానికి మాకు అవకాశం దొరికింది. రామ్ పటేల్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరే, ఇన్విటేషన్ మీదే నేను, ఏసీపీ మంచిర్యాల్, లక్షటిపేట సిఏ గారు అందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చాము. అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అవసరం ఉన్నటువంటి సేవలు చేయాలి అని, అది మా ఒక బాధ్యత అనేది చెప్పుకోవడానికి కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఆలయానికి రావడం అనేది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు ఒక మంచి రోజులో మేము ఇక్కడ రావడం అనేది అది చాలా పెద్ద అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎన్నికల సమయం ఇది. ఎన్నికలు అయిపోయిన వెంటనే మరొకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులతో పాటు మీటింగ్ పెట్టుకొని ఈ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో దానికి డిపార్ట్మెంట్ తరపున సొల్యూషన్స్ తీసుకురావడానికి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో పాటు కోఆర్డినేషన్ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. రామ్ రామ్.